సో హలో గైస్ నమస్తే వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్ మన వీడియోలో హౌ టు జాయిన్ ఎయిర్ డ్రాప్స్ అనే ట్యూటోరియల్ నుంచి పార్ట్ 2 అయితే స్టార్ట్ చేద్దాం గైస్ ఆల్రెడీ నేను మీకు ఈ టాపిక్ మీద ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇన్ కేస్ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్ మీరు ఆ వీడియో అయితే చూసి సెకండ్ వీడియోని అయితే కంటిన్యూ చేయండి ఫస్ట్ వీడియోలో మనం 2 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం రిక్వైర్మెంట్స్ అంటే ఎయిర్ డ్రాప్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి ఎయిర్ డ్రాప్ ని ఫార్మ్ చేయడానికి మనం సెటప్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం కదా ఇవాళ మనం స్టెప్ 3 నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఎయిర్ డ్రాప్స్ లో ఎలా జాయిన్ అవ్వాలి గైస్ మనం ఎయిర్ డ్రాప్స్ లో ఎలా జాయిన్ అవ్వాలో తెలుసుకునే ముందు అసలు ఎయిర్ డ్రాప్స్ అనేవి ఎన్ని టైప్స్ అయితే తెలుసుకోవాలి ఇక్కడ నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 టైప్ ఆఫ్ ఎయిర్ డ్రాప్స్ అయితే మెన్షన్ చేశాను చూడండి క్యాంపెయిన్స్ ఒకటి సోషల్ ఫార్మింగ్ ఎయిర్ డ్రాప్స్ ఒకటి టెస్ట్ నెట్ ఎయిర్ డ్రాప్స్ ఒకటి మెయిన్ నెట్ ఎయిర్ డ్రాప్స్ ఒకటి ఈ 4 టైప్స్ ఏ ఉంటాయా బ్రో అంటే ఇంకా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిర్ డ్రాప్స్ అయితే ఉంటాయి గైస్ కానీ మీరు ఈ 4 టైప్ ఆఫ్ ఎయిర్ డ్రాప్స్ ని ఎలా ఫార్మ్ చేయాలో నేర్చుకున్నారనుకోండి మిగతా ఎయిర్ డ్రాప్స్ అన్ని కూడా మీకు ఆటోమేటిక్ అయితే మీరే ఫార్మ్ చేసేస్తారు ఓకేనా సో ఇందులో మనం ఫస్ట్ ఎయిర్ డ్రాప్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ చూడండి మనకి క్యాంపెయిన్స్ ఈ క్యాంపెయిన్స్ లో కూడా నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కి 3 క్విస్ట్ ప్లాట్ఫామ్స్ అయితే మెన్షన్ చేశాను అంటే చూడండి మనకి గెలాక్సీ క్యాంపెయిన్స్ ఉంటాయి లేయర్ 3 క్యాంపెయిన్స్ ఉంటాయి ఇంటరాక్ట్ క్యాంపెయిన్స్ ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి క్విస్ట్ అని ఉంటుంది ఇంకా డిఫరెంట్ క్విస్ట్ ప్లాట్ఫామ్స్ నుంచి మనకి క్యాంపెయిన్స్ అయితే వస్తాయి అనమాట సో ఈ అన్ని క్యాంపెయిన్స్ కూడా సిమిలర్ గానే ఉంటాయి సో ఓకేనా మీరు ఒక గెలాక్సీ క్యాంపెయిన్ లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలో తెలుసుకున్నారనుకోండి మిగతావన్నీ కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్ సిమిలర్ గానే ఉంటాయి అందులో మనకి టాస్క్లు చేంజ్ అవ్వచ్చు తప్ప ప్రాసెస్ అయితే ఒకటే ఉంటుంది ఓకేనా సో మనం టుడే ఫస్ట్ గెలాక్సీ క్యాంపెయిన్ ఎలా పార్టిసిపేట్ అవ్వాలో తెలుసుకుందాం సో మనం రీసెంట్ గా మన ఛానల్లో ఒక గెలాక్సీ క్యాంపెయిన్ గురించి అయితే షేర్ చేశారు గైస్ ఓకేనా తెలుగు ఎర్నింగ్స్ ఛానల్లో చూడండి ఈ గెలాక్సీ క్యాంపెయిన్ లో మనం పార్టిసిపేట్ చేసాం అనుకోండి గెలాక్సీ క్యాంపెయిన్ కి $500 అయితే ప్రైస్ పూల్ అయితే పెట్టారు అట్లనే మనకు ఒక బ్యాడ్జ్ ఎన్ఎఫ్టీ కూడా వస్తుంది ఈ ఎన్ఎఫ్టీ వల్ల మేబీ ఫ్యూచర్ లో మనకి ప్రాజెక్ట్ నుంచి ఏమైనా ఎయిర్ లొకేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇట్లా ఏమైనా ఒక కొత్త గెలాక్సీ క్యాంపెయిన్స్ కానీ ఏమైనా ఈవెంట్స్ కానీ వచ్చాయనుకోండి సో మన ఛానల్లో ఎలా ఒక పోస్ట్ అయితే చేస్తారు సో పోస్ట్ చేసిన తర్వాత మనం ఈ గెలాక్సీ క్యాంపెయిన్ ఎలా పార్టిసిపేట్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారు కదా గైస్ ఈ లింక్ ని మీరు కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఎయిర్ డ్రాప్ కి పెట్టుకున్నారో బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఈ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సెట్ చేయండి సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఆల్రెడీ నేను మనం గెలాక్సీని సెటప్ చేసి పెట్టుకున్నాం కదా సో మనం డైరెక్ట్ గా అయితే టాస్క్లు చేసేయచ్చు సో ఫస్ట్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి గైస్ అంటే మన గెలాక్సీ అకౌంట్ అనేది ఆటోమేటిక్ గా లాగౌట్ అయితే అయిపోతుంది సో కాబట్టి మళ్ళీ మీరైతే లాగిన్ అవ్వాలి ఎట్లా లాగిన్ అవ్వాలంటే లాగిన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసుకుంటే రీసెంట్ గా మనం మన వాలెట్ తో అయితే గెలాక్సీలో లాగిన్ చేసాం కాబట్టి ఇక్కడ మన వాలెట్ అడ్రస్ అనేది చూపిస్తుంది ఓకేనా జస్ట్ రీసెంట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీ మెటామాస్క్ కి ఇట్లాంటి పాపప్ అయితే వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ రాలేదనుకోండి మెటామాస్క్ వాలెట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని లాగిన్ అయిపోవడమే ఓకేనా సో మనకి మన అకౌంట్ అనేది అయితే లాగిన్ అయిపోయింది గైస్ ఇక్కడ మీరు వన్స్ మెటామాస్క్ వాలెట్ తో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్ ఇక్కడ మీరు క్యాంపెయిన్స్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాంపెయిన్స్ కి ఎండింగ్ డేట్స్ అయితే ఉంటాయి గైస్ ఓకేనా ఈ గెలాక్సీ క్యాంపెయిన్ చూడండి మనకి 26th డిసెంబర్ అయితే స్టార్ట్ అయింది సో జనవరి 2nd అయితే ఎండ్ అయిపోతుంది అంటే మనం ఈ టైం పీరియడ్ లో మనం ఈ గెలాక్సీ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ అవ్వాలన్నమాట సో ఇక్కడ ప్రతిసారి కూడా గెలాక్సీ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయడానికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది గైస్ ఓకేనా ఇక్కడ వీళ్ళు ఇచ్చే టాస్క్లు మాత్రమే చేంజ్ అవుతాయి ప్రాసెస్ మాత్రం సేమే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం వీడియో అనేది జాగ్రత్తగా చూసారంటే మిగతా అన్ని క్యాంపెయిన్స్ లో కూడా మీరు అయితే ఈజీగా అయితే పార్టిసిపేట్ అయిపోవచ్చు సో మీరు గెలాక్సీ క్యాంపెయిన్ లింక్ అనేది పేస్ట్ చేసి సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఇక్కడ మన అకౌంట్ అయితే లాగిన్ చేయాలి ఓకేనా మెటామాస్క్ అయితే లాగిన్ అయిపోవాలి సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఇచ్చిన టాస్క్ అనేవి కంప్లీట్ చేసేయడమే మనకి క్యాంపెయిన్ లో చూడండి వాళ్ళు 3 టాస్క్ అయితే ఉన్నాయి ఫస్ట్ టాస్క్ ఏంటి ట్విట్టర్ లో వాళ్ళని ఫాలో చేయమంటారు ఇక్కడ ఫస్ట్ మీరు టాస్క్ అయితే చదవండి ఫాలో ట్విట్టర్ ఐడి ఓకేనా ఈ యొక్క ట్విట్టర్ ఐడిని మనం ఫాలో చేయాలి సింపుల్ ఈ యొక్క టాస్క్ మీద జస్ట్ ఇట్లా మీరు అయితే క్లిక్ చేయండి మీరు టాస్క్ మీద క్లిక్ చేశారనుకోండి ఇది మీకు ఆటోమేటిక్ గా మీ యొక్క ట్విట్టర్ హ్యాండిల్కి అయితే తీసుకువెళ్తుంది మీకు ఎలాంటి పాపప్ వస్తుందో కానీ వెళ్ళని ఫాలో చేయండి అని చెప్పేసి సింపుల్ ఫాలో అనే బటన్ మీద ట్యాప్ చేసేయండి టాస్క్ కంప్లీట్ అయిపోయింది కదా మీకు ఏదైతే న్యూగా విండో ఓపెన్ అయిందో దీన్ని క్లోజ్ చేసేయండి మళ్ళీ మనం టాస్క్ పేజ్ కి అయితే వెళ్ళిపోతాం సో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు యారో సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకి టాస్క్ అనేది వెరిఫై అవుతుంది అనమాట చూడండి గ్రీన్ కలర్ టిక్ అంటే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ టాస్క్ ఉందా సెకండ్ టాస్క్ మీద కూడా క్లిక్ చేయండి సెకండ్ టాస్క్ ఏంటి చూడండి ఇక్కడ కూడా వెళ్ళిన అయితే ఫాలో చేయాలి ఓకేనా ఆటోమేటిక్ ఇది మిమ్మల్ని ట్విట్టర్ కి అయితే తీసుకువెళ్తుంది ఇక్కడ మీరు ఏ టాస్క్ చేయాలని కూడా పాపప్ అవుతుంది చూడండి వీళ్ళైతే ఫాలో చేయమన్నారు సింపుల్ వీళ్ళైతే ఫాలో చేస్తారు టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విండో క్లోజ్ చేసి అగైన్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు సో టాస్క్ వెరిఫై అయిందా లేదని చెప్పేసి ఇక్కడ చూడండి ఆరో సింబల్ ఉందా ఇది మేము క్లిక్ చేసుకున్నట్లయితే మనకి టాస్క్ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇక్కడ చూడండి థర్డ్ టాస్క్ ఏంటంటే వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్ లో మనం జాయిన్ అయ్యి మెంబర్ రోల్ అనేది గ్రాప్ చేసుకోవాలి చూడండి హ్యావ్ ద మెంబర్ రోల్ ఇన్ బ్యాలెన్స్ డిస్కార్డ్ సర్వర్ సింపుల్ టాస్క్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ యాక్సెస్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి ఏమన్నా పాపప్ వస్తే వీళ్ళ యొక్క డిస్కార్డ్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది సో ఎలా డిస్కార్డ్ ఎలా ఓపెన్ అవుతుంది గైస్ ఓకేనా ఫస్ట్ ఇక్కడ మనం వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్ లో అయితే జాయిన్ అవ్వాలి ఇక్కడ అక్సెప్ట్ ఇన్వైట్ అని ఉందా అక్సెప్ట్ ఇన్వైట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ మీకు ఒక క్యాప్చా వస్తుంది క్యాప్చా అయితే సాల్వ్ చేసేయండి
క్యాప్చా సాల్వ్ చేశారనుకోండి వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌కి మనల్ని తీసుకువెళ్తుంది. ఓకేనా. వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌లో మనం జాయిన్ అవ్వాలి. ఎలా జాయిన్ అవ్వాలంటే ప్రతి డిస్కార్డ్ సర్వర్‌కి కూడా ఒక వెరిఫై ఛానెల్ ఉంటుంది గైస్. ఇది వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్ అన్నమాట. ఓకేనా. వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌లో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కొన్ని లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఛానెల్స్ అంటాం వీటిని మనం. ఓకేనా. ఈ సైడ్‌లో కనిపించేవన్నీ కూడా వీటిని మనం ఛానెల్స్ అంటాం అన్నమాట. సో చూడండి, ఫస్ట్ ఇది మనకి వెల్కమ్ ఛానెల్. సెకండ్ చూడండి వెరిఫై అని ఉందా, ప్రతి డిస్కార్డ్ సర్వర్‌లో కూడా మీరు వెరిఫై ఛానెల్‌లో మన అకౌంట్ అనేది వెరిఫై చేసుకోవాలి. వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌కి తీసుకొచ్చిన తర్వాత వెరిఫై ఛానెల్ ఉంటుంది. వెరిఫై ఛానెల్ అయితే ఓపెన్ చేసి, సో చూడండి మనం వెరిఫై అవ్వాలంటే, సో చూడండి టు గెయిన్ యాక్సెస్ అంటే మనకి యాక్సెస్ రావాలంటే ఈ యొక్క ఇమోజీ మీద అయితే క్లిక్ చేయమన్నారు. ఇదే కదా ఇమోజీ, జస్ట్ ఈ ఇమోజీ మీద క్లిక్ చేశారనుకోండి మనం వెరిఫై అయితే కంప్లీట్ అయిపోతాం. ఓకేనా. సో ఛానెల్‌లో వెరిఫై అయిపోయినట్లయితేనే మనకి మెంబర్ రోల్ రిసీవ్ అయిపోతుంది గైస్. సో రోల్ రిసీవ్ అయిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే, మీకు డిస్కార్డ్ సర్వర్‌లో ఏదైనా రోల్ వచ్చిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ ఛానెల్స్ ఉన్నాయా, ఛానెల్స్‌లో కిందకి స్క్రాల్ చేసి ఇక్కడ మీకు జీఎం ఆర్ జీఎన్ అని అయితే ఉంటుంది గైస్. ఓకేనా. గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఛానల్ ఇది. సో జనరల్ మనం ఏదైనా జనరల్ చాట్ చేయాలన్నా సరే ఇక్కడ మనం చాట్ చేయొచ్చు. సో లేదంటే జీఎం ఆర్ జీఎన్ ఛానల్, ఈ రెండిట్లో ఏదో ఒక ఛానల్లోకి అయితే వెళ్ళి ఏదో ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఇక్కడ నేను జీఎన్ అని చెప్పేసి మెసేజ్ అయితే సెండ్ చేశాను. ఓకేనా. మెసేజ్ సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంటుందా, మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే చూడండి బ్యాలెన్స్ కమ్యూనిటీ, మనకి మెంబర్ రోల్ అయితే రిసీవ్ అయిపోయింది. సో రోల్ రిసీవ్ అయిపోయింది కదా, టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. అగైన్ మళ్ళీ గెలాక్సీ క్యాబిన్‌కి వెళ్ళిపోండి. సో వెరిఫై చేయండి, టాస్క్ అనేది మీకు వెరిఫై అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి మెంబర్ రోల్ టాస్క్ కూడా వెరిఫై అయిపోయింది. ఇక్కడ మెంబర్ రోల్ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి టాస్క్ ఏంటంటే వీళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌లో ఒక 5 మినిట్స్ యాక్టివ్‌గా చాట్ చేయాలన్నమాట. ఓకేనా. జనరల్ ఛానల్‌లోకి వచ్చి ఒక 5 to 10 ఎస్ఎంఎస్ అయితే చేయాలి. చూడండి నేను ఒక 5 to 10 టెక్స్ట్ అయితే చేశాను. నాకు మెంబర్ రోల్ అయితే రిసీవ్ అయిపోయింది, టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో ఇట్లా టాస్క్‌లు అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి గెలాక్సీ క్యాంబిన్‌లో కూడా ఇలా 3 టాస్క్‌లే ఉంటాయని ఏం కాదు గైస్. సో టాస్క్‌లు చేసే ప్రాసెస్ అయితే ఇదే. ఓకేనా. ట్విట్టర్ టాస్క్‌లు అనుకోండి, జస్ట్ టాస్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు ఆ టాస్క్ అనేది మనం అక్కడ చేసేయడమే. డిస్కార్డ్ టాస్క్ అనేది ఇక్కడ చూడండి మెంబర్ రోల్ అని అడిగాడు కదా, సో వేరే గెలాక్సీ క్యాంబిన్‌లో వాళ్ళ యొక్క డిస్కార్డ్ సర్వర్‌లో జాయిన్ అవ్వమని లేదంటే వేరే రూల్ గ్రాప్ చేసుకోమని ఉంటాయి. ఓకేనా. అట్లానే సేమ్ ప్రాసెస్ ఉంటుంది, టాస్క్‌లు డిఫరెంట్ ఉంటాయి అంతే. ఇక్కడ మనకి ఇంకా టెలిగ్రామ్ టాస్క్‌లు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా గిటబ్ టాస్క్‌లని, ఇంకా సోషల్ మీడియా ఉంటాయి కదా, వేరే సోషల్ మీడియా టాస్క్‌లు ఏమన్నా కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా ట్వీట్ చేయమని గానీ, రీట్వీట్ చేయమని గానీ, ట్వీట్ చేయమని గానీ ఇట్లా టాస్క్‌లు అయితే ఉంటాయి. సో చేసే ప్రాసెస్ మాత్రం ఒకటే. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క గెలాక్సీ క్యాంబిన్స్‌లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలో. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన టాస్క్‌లన్నీ కూడా మనం కంప్లీట్ చేసేసి ఇక్కడ మనకి పార్టిసిపేట్ అని గానీ లేదంటే క్లెయిమ్ పాయింట్స్ అని గానీ కొన్ని సార్లు ఇక్కడ మనకి బ్యాడ్జెస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే గెలాక్సీ ఎన్ఎఫ్టీస్ అన్నట్లు ఎన్ఎఫ్టీస్ ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకోమని గానీ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఏదైతే ఉంటుందో కలెక్ట్ పాయింట్స్ బ్యాడ్జ్ అయితే బ్యాడ్జ్ అట్లా ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేసి అప్రూవ్ చేసినట్లయితే మనం ఈ గెలాక్సీ క్యాంబిన్‌లో సక్సెస్‌ఫుల్‌గా అయితే పార్టిసిపేట్ అయిపోతాం. అట్లానే ప్రతి గెలాక్సీ క్యాంబిన్ కూడా మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయరు గైస్. కొన్ని గెలాక్సీ క్యాంబిన్స్‌కి మనకి గ్యాస్ ఫీజ్ అడుగుతారు. ఓకేనా. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి. సో ఈ యొక్క గ్యాస్ ఫీజ్ అనేది ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి నేను మీకు అప్కమింగ్ వీడియోస్‌లో అయితే చెప్తాను. హోప్ ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క గెలాక్సీ క్యాంబిన్స్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు మనం గెలాక్సీ క్యాంబిన్ కంప్లీట్ చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే మిగతా క్యాంబిన్స్ కూడా ఉంటాయి గైస్. ఓకేనా. ఇందులో మనకి గెలాక్సీ క్యాంబిన్ తర్వాత ఏం మెన్షన్ చేశాను, లేయర్ 3 ఇంటరాక్ట్, ఇంకా మనకి క్వెషన్ అని ఒక ప్లాట్‌ఫామ్ ఉంటుంది. సో ఇట్లా మనకి ఏ క్విస్ట్ ప్లాట్‌ఫామ్ నుంచి మనకి క్యాంబిన్స్ వచ్చినా సరే చేసే ప్రాసెస్ అయితే ఇట్లానే ఉంటుంది గైస్. ఓకేనా. ఇప్పుడు మనం గెలాక్సీ క్యాంబిన్‌లో పార్టిసిపేట్ చేసాం కదా, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఇంటరాక్ట్ క్యాంబిన్ ఒకటైతే ఉంది. సో ఇంటరాక్ట్ క్యాంబిన్ ఏంటంటే సేమ్ గెలాక్సీ లానే ఇక్కడ సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీ మెటామాస్క్ వాలెట్ అయితే సైన్ ఇన్ చేయాలి. ఓకేనా. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ట్విట్టర్‌లో లైక్ చేయమంటున్నారు, ట్విట్టర్‌లో రీట్వీట్, ఇద్దరు మెంబర్స్‌ని ట్యాగ్ చేసే టాస్క్. ఓకేనా. వీళ్ళ యొక్క ట్విట్టర్‌ని ఫాలో చేయాలి. సో ఓకేనా. ఇక్కడ చూడండి, సో జాయిన్ ఇన్సర్ట్ నెట్వర్క్ టీజీ అంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి. ఇక ఎన్ఎఫ్టీని క్లెయిమ్ చేసుకోవాలి, వీళ్ళని అయితే ఫాలో చేయాలి. ఇట్లా డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి. చేసే ప్రాసెస్ అంతా కూడా ఒకటే. సో ఈ టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ నవ్ ఉందా, క్లెయిమ్ నవ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు క్యాంబిన్‌లో పార్టిసిపేట్ అయితే అయిపోతారనమాట. ఇట్లా మనం డిఫరెంట్ క్యాంబిన్స్‌లో అయితే పార్టిసిపేట్ అయితే చేస్తాము. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్ ఈ యొక్క క్యాంబిన్స్‌లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలి ఏంటని చెప్పేసి. సో మనకి ఫస్ట్ పాయింట్ క్యాంబిన్స్ అనే పాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏంటంటే సోషల్ ఫార్మింగ్ ఎయిర్ డ్రాప్స్ అంటే గైస్ ఇక్కడ మనకి జనరల్ గా సోషల్ టాస్క్లు కానీ డైలీ చెక్-ఇన్స్ కానీ, సో ఏదంటే ఎయిర్ డ్రాప్ లో ఏమన్నా టాస్క్లు కానీ కంప్లీట్ చేయవలసి ఉంటే వాటిని మనం సోషల్ ఫార్మింగ్ ఎయిర్ డ్రాప్స్ లోకి అయితే తీసుకుంటాము. సోషల్ ఫార్మింగ్ ఎయిర్ డ్రాప్స్ అంటే సోషల్ టాస్క్ లంగా ఉండాలని ఏమి లేదు, వాళ్ళు ప్రొవైడ్ చేసిన టాస్క్లు మనం కంప్లీట్ చేసి ఎయిర్ డ్రాప్స్ లో పార్టిసిపేట్ చేయడమే. మరి సోషల్ ఫార్మింగ్ ఎయిర్ డ్రాప్స్ లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలంటే ఎవ్రీ టైం ఏదైనా కొత్త ఎయిర్ డ్రాప్ వచ్చినప్పుడు నేను మీకు ఛానల్లో వీడియో అనేది ప్రొవైడ్ చేస్తుంటాను గైస్. ఓకేనా. సో చూడండి రీసెంట్ గా మనకి ఛానల్లో పాండ్ ఏఐ అని చెప్పేసి ఒక సోషల్ ఫార్మింగ్ ఎయిర్ డ్రాప్ గురించి ఒక షార్ట్ వీడియో. ఓకేనా. అంటే ఎయిర్ డ్రాప్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేసి
ఇన్ డీటెయిల్ గా క్లియర్ గా కూడా వీడియోలు అన్ని కూడా చెప్తుంటాను. ఇట్లా ఏ డ్రాప్ నేను మీకు షేర్ చేసినా సరే ఛానల్లో ఒక వీడియో అయితే వస్తుంది. ఏ డ్రాప్ లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలి ఏంటని చెప్పేసి మీరు వీడియోలో ఉన్న స్టెప్స్ అన్ని కూడా ఫాలో అయిపోతుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సోషల్ ఫార్మింగ్ ఏ డ్రాప్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్మింగ్ ఏ డ్రాప్ లో మనకి డైలీ టాస్క్లు ఉండొచ్చు, లేదంటే డైలీ చెక్ ఇన్ టాస్క్లు ఉండొచ్చు, సో సోషల్ టాస్క్లు ఏమైనా ఉండొచ్చు. ఓకేనా. ఇట్లాంటి టాస్క్ల ద్వారా వచ్చే ఏ డ్రాప్స్ అన్నింటినీ కూడా మనం సోషల్ ఫార్మింగ్ ఏ డ్రాప్స్ లోకి అయితే తీసుకుంటాం. హోప్ ఇక్కడ మీకు సోషల్ ఫార్మింగ్ ఏ డ్రాప్స్ అంటే కూడా ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనకి టెస్ట్ నెట్ ఏ డ్రాప్స్. టెస్ట్ నెట్ ఏ డ్రాప్స్ అంటే ఏంటి, ఎలా పార్టిసిపేట్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ నేను మీకు ఈజీగా 3 స్టెప్స్ లో అయితే డివైడ్ చేశాను గైస్. టెస్ట్ నెట్ ఏ డ్రాప్స్ అంటే ఏంటంటే సపోజ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి గైస్, ఆ ప్రాజెక్ట్ అనేది డైరెక్ట్ గా వాళ్ళ యొక్క మెయిన్ నెట్ అనేది లాంచ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చేయాలనుకుంటారు. సో వాళ్ళు ప్రాజెక్ట్ టీమ్ అంగా టెస్ట్ చేశారనుకోండి సరిపోదు. అంటే ఒకేసారి ఎక్కువ క్రౌడ్ ప్రాజెక్ట్ ని యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అవన్నీ కూడా వాళ్ళు ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవడానికి మనకి టెస్ట్ నెట్స్ అనేవి అయితే లాంచ్ చేస్తారు. టెస్ట్ నెట్స్ అనేవి ఎలా ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనం ఫాసెట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఫాసెట్ మీన్స్ టెస్ట్ టోకెన్స్ అనమాట. ఆ యొక్క ప్రాజెక్ట్ ని మనం టెస్ట్ చేయడానికి కొన్ని టోకెన్స్ కావాలి, దాన్ని మనం ఫాసెట్ అని అయితే అంటాం. టెస్ట్ టోకెన్స్ ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. సెకండ్ వాళ్ళు ఎక్కడ ప్రొవైడ్ చేసిన టాస్క్లు, ఆ టెస్ట్ నెట్ ప్రాజెక్ట్ తాలూకు వాళ్ళు ప్రాజెక్ట్ లో ఏవైతే మనకి టాస్క్లు ఇచ్చారో ఆ టెస్ట్ నెట్ టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి. సో థర్డ్ పాయింట్ ఏంటంటే టెస్ట్ నెట్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత రివార్డ్ అనేది గప్చుప్ గా క్లెయిమ్ చేసుకోవాలి. ఈ 3 స్టెప్స్ కూడా మీరు కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఈ యొక్క టెస్ట్ నెట్ ఏ డ్రాప్స్. ఎవ్రీ టైం మనకి టెస్ట్ నెట్ ఏ డ్రాప్స్ ఏమన్నా వచ్చినట్లయితే ఛానల్లో ఇట్లా వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. రీసెంట్ గా సోమ్నియా డేవ్ నెట్, అంటే డేవ్ నెట్ మీన్స్ టెస్ట్ నెట్ కన్నా ముందే లాంచ్ అయ్యేదాన్ని డేవ్ నెట్ అంటారు. డేవ్ నెట్ కానీ టెస్ట్ నెట్ కానీ ఇవన్నీ కూడా ఒకటే కేసు. ఓకేనా. మనం టెస్ట్ టోకెన్స్ తోనే వాటిని అయితే టెస్ట్ చేస్తాం అనమాట. సో ఇట్లా ఎవ్రీ టైం మీకు ఛానల్లో వీడియో గైడ్ అయితే ఉంటుంది గైస్. ఆ టెస్ట్ నెట్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, అంటే అందులో ఎలా జాయిన్ అవ్వాలి, మనం అందులో ఉన్న టాస్క్లు అనేవి ఎలా కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా. ప్రాపర్ గా కూడా మీకు వీడియో గైడ్ అయితే ఉంటుంది. ఏమైనా టెస్ట్ నెట్ వీడియోస్ ఏమన్నా వచ్చినట్లయితే ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అయితే చూసి ఫాలో అవ్వండి. ఇక్కడతో మీకు టెస్ట్ నెట్ ఏ డ్రాప్స్ లో కూడా ఎలా జాయిన్ అవ్వాలో అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కేటగిరీ అయితే వచ్చేసి మెయిన్ నెట్ ఏ డ్రాప్స్. సో టెస్ట్ నెట్ కి టోటల్ గా ఇది మనకి రివర్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనం టెస్ట్ నెట్ ఏ డ్రాప్స్ లో ఫస్ట్ స్టెప్ మనం ఫస్ట్ క్లెయిమ్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ని మనం టెస్ట్ చేస్తాం కదా. మెయిన్ నెట్ ఏ డ్రాప్స్ అయితే అలా కాదు. మెయిన్ నెట్ ఏ డ్రాప్స్ ఆర్ రెట్రో ఏ డ్రాప్స్ అని కూడా అంటారు వీటిని. సో రెట్రో ఆర్ మెయిన్ నెట్ ఏ డ్రాప్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ చూడండి, ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఏదైతే మనం టెస్ట్ టోకెన్స్ తో చేస్తామో ఇక్కడ మనం ఒక ఓన్ మనీతో చేస్తాం గైస్. ఓకేనా. అంటే మన సొంత మనీతో మనం ప్రాజెక్ట్ ని అయితే వాళ్ళు ఇచ్చిన టాస్క్లు అనేవి చేయాలన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అనేది మీ యొక్క $50 అవ్వచ్చు, లేదంటే మీ సొంత మనీ $100 అవ్వచ్చు, $200 అవ్వచ్చు, ఎంతైనా సరే ఆ ప్రాజెక్ట్ మీరు ఫామ్ చేయాలనుకున్నట్లయితే ఎంతైతే మనీ ఆ ప్రాజెక్ట్ కి సరిపోతుందో ఆ మనీ అనేది మీ ఓన్ మనీ ఇక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అందులో మనకి టాస్క్లు ఉంటాయి, మెయిన్ నెట్ టాస్క్లు. లేదా మెయిన్ నెట్ టాస్క్లు అనేవి ఎలా ఉంటాయంటే $50 ని స్టేక్ చేయడం కానీ, $100 ని స్టేక్ చేయడం కానీ, లేదంటే ఏమైనా NFTs ని బై చేయడం కానీ, LP ప్రొవైడ్ చేయడం కానీ, ఇట్లాంటి డిఫరెంట్ టాస్క్లు అయితే ఉంటాయి. మెయిన్ నెట్ టాస్క్లు ప్రాజెక్ట్ కి తగ్గ టాస్క్లు ఉంటాయి. ఆ మెయిన్ నెట్ టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి. రివార్డ్ వచ్చినప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవాలి. కానీ ఇది కూడా ఈజీగా 3 స్టెప్స్ లో మీకు డివైడ్ చేశాను. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మీ యొక్క ఓన్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సెకండ్ మెయిన్ నెట్ టాస్క్, అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన టాస్క్లని మనం కంప్లీట్ చేయాలి. రివార్డ్ క్లెయిమ్ చేసుకోవడమే. హోప్ మీకు ఈ మెయిన్ నెట్ ఏ డ్రాప్స్ లో కూడా ఎలా పార్టిసిపేట్ అవ్వాలో ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. అగైన్ మళ్ళీ నేను మీకు ఒక సమ్మరీ అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి. క్యాంపెయిన్స్ అని మనం ఏమంటాం, వీటిని అంటామంటే కొంచెం లిమిటెడ్ టైంలో ప్రాజెక్ట్స్ అనేవి క్విస్ట్ ప్లాట్ఫామ్స్ తో వాళ్ళు ఇంటరాక్ట్ అయితే మనకి క్యాంపెయిన్స్ అయితే తీసుకొస్తారు గైస్. లైక్ మనకి గెలాక్సీ క్యాంపెయిన్ కానీ, లేయర్ 3 కానీ, ఇంటరాక్ట్ కానీ, క్విస్టన్ అని అయితే ఇంకొకటి ఉంటుంది. సో క్విస్టన్ క్యాంపెయిన్ కానీ, ఇంకా మనం గూగుల్ ఫార్మ్స్ క్యాంపెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ క్యాంపెయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఎన్ని క్యాంపెయిన్స్ ఉన్నా సరే ప్రాసెస్ మాత్రం ఒకటే. అక్కడ వాళ్ళు ఇచ్చిన మనకి సోషల్ టాస్క్లు అవి కూడా ఇస్తూ ఉంటారు. ఆ సోషల్ టాస్క్లు అన్ని కూడా మనం కంప్లీట్ చేసి క్యాంపెయిన్స్ లో జాయిన్ అవ్వాలి. ఓకేనా. సో క్యాంపెయిన్స్ లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలో అర్థమైంది. నెక్స్ట్ సోషల్ ఫార్మింగ్ ఏ డ్రాప్స్. సోషల్ ఫార్మింగ్ ఏ డ్రాప్స్ అంటే ఏమి లేదు, మనం డైలీ ఫార్మ్ చేసేవి మనకి మాక్సిమం సోషల్ ఫార్మింగ్స్ ఉంటాయి. ఏంటంటే అందులో సోషల్ టాస్క్లు ఉన్నా, లేదంటే డైలీ చెక్-ఇన్స్ ఉన్నా, డిఫరెంట్ ఈజీ టాస్క్లు ఉంటాయి. వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి మనం ఈ సోషల్ ఫార్మింగ్ ఏ డ్రాప్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ టెస్ట్ నెట్ అంటే ఒక ప్రాజెక్ట్ ని మనం మెయిన్ నెట్ లాంచ్ అవ్వక ముందే టెస్ట్ చేయడానికి టెస్ట్ నెట్ ఏ డ్రాప్స్ అయితే లాంచ్ చేస్తారు. టెస్ట్ నెట్స్ అనేవి మనం 3 స్టెప్స్ లో అయితే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెస్ట్ నెట్ టాస్క్లు అయితే మనం కంప్లీట్ చేయాలి. సో రివార్డ్ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోవడమే. నెక్స్ట్ మెయిన్ నెట్ ఏ డ్రాప్స్ కూడా మనకి 3 స్టెప్స్. మనం ఒక ఓన్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి. సో మెయిన్ నెట్ లో వాళ్ళు ఇచ్చిన టాస్క్లు అనేవి కంప్లీట్ చేయాలి. సో రివార్డ్ ఇచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోవడమే. సో మీరు ఈ స్టెప్స్ అన్ని కూడా ఫాలో చేసినట్లయితే మీకు 100% ఏదైతే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఏ డ్రాప్స్ ని ఎలా ఫామ్ చేయాలి ఏంటని చెప్పేసి క్లియర్ గా. ఈ క్రిప్టో జర్నీలో ఏదైతే మీరు ఇవాళ స్టార్ట్ చేస్తున్నారో, కొత్త వాళ్ళు ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఈ క్రిప్టో జర్నీలో మీకు అట్లీస్ట్ 2 to 3 months అయితే టైం పడుతుంది. క్రిప్టో ఏ డ్రాప్స్ ని మీరు నీట్ గా ఫామ్ చేయడం, అర్థం చేసుకోవడానికి. ఓకేనా. ఇక్కడతో మనకి స్టెప్ 3 అయితే ప్రాపర్ గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు టెలిగ్రామ్ ఛానల్లో డైరెక్ట్ గా DM చేయొచ్చు, లేదంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ అయితే వచ్చేసి స్టెప్
ఫర్ మల్టిపుల్ అకౌంట్స్ అట్లా క్రియేట్ చేసుకోవాలి. మల్టిపుల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పే ముందు అసలు మల్టిపుల్ అకౌంట్స్ అంటే ఏంటి బ్రో అని అయితే చెప్తాను. గైస్ మల్టిపుల్ అకౌంట్స్ అంటే ఏమీ లేదు. సపోజ్ మనకు ఒక ఎయిర్ డ్రాప్ అయితే వచ్చింది గైస్, ఓకేనా. ఒక ఎయిర్ డ్రాప్ అయితే వచ్చింది, దాన్ని మీరు ఒక అకౌంట్ నుంచి అయితే జాయిన్ అయ్యారు. అంటే ఇప్పుడు మనం సో ఎయిర్ డ్రాప్స్ కన్నీ కూడా ఒక బ్రౌజర్ పెట్టుకున్నాం కదా. సో ఈ బ్రౌజర్ లోనే అన్ని సెటప్లు చేసుకున్నాం ఎయిర్ డ్రాప్స్ జాయిన్ అవ్వడానికి. ఏదో ఒక కొత్త ఎయిర్ డ్రాప్ వచ్చింది, ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు జాయిన్ అయ్యారు. సో మీరు జాయిన్ అయినందుకు ఆ ఎయిర్ డ్రాప్ కి ఒక $10 ఎయిర్ డ్రాప్ అమౌంట్ వచ్చింది అనుకుందాం, ఓకేనా. ఆ ఎయిర్ డ్రాప్ ఒక $10 ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? $10 వస్తుంది. ఎందుకంటే మీరు ఒక అకౌంట్ నుంచే కదా జాయిన్ అయ్యారు. ఒక అకౌంట్ నుంచే జాయిన్ అయ్యారు కాబట్టి ఆ ఒక్క వాలెట్ కి మీకు పేమెంట్ రిసీవ్ అవుతుంది. ఆ $10 మాత్రమే వస్తుంది అనమాట, ఓకేనా. సో అదే మీరు మల్టిపుల్ అకౌంట్స్ కనుక చేశారనుకోండి, అంటే ఇదే ఎయిర్ డ్రాప్ ని మీరు ఒక 10 బ్రౌజర్స్ లో చేశారు, ఓకేనా. ఇదే ఎయిర్ డ్రాప్ ని అంటే వచ్చిన ఎయిర్ డ్రాప్ ని మీరు ఒక బ్రౌజర్ కాకుండా టోటల్ గా 10 బ్రౌజర్స్ లో చేశారు. అంటే మీ దగ్గర 10 వాలెట్స్ ఉన్నాయి, 10 బ్రౌజర్ లో చేశారు. 10 బ్రౌజర్ లో చేసినప్పుడు మీకు పేమెంట్ వచ్చినప్పుడు ఎంత అవుతుంది? అది 10x అవుతుంది. అంటే అది 10 into 10 అంటే $100 మీకు పేమెంట్ రిసీవ్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను గైస్. మల్టిపుల్ అకౌంట్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే సింగిల్ అకౌంట్ తో ఫామ్ చేసినప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుందో దాన్ని మనకి 10x అంటే మీరు 10x అంటే 10 అకౌంట్స్ తో ప్రాఫిట్ ఫామ్ చేస్తే 10x వస్తుంది గైస్. మీరు 100 అకౌంట్స్ తో చేశారనుకోండి 100x వస్తుంది అనమాట, ఓకేనా. సో ఏదైతే మల్టిపుల్ అకౌంట్స్ ఏంటంటే మనం ఒక అకౌంట్ తో ఫామ్ చేసామనుకోండి మనకి వచ్చిన ప్రాఫిట్ అనేది సింగిల్ అకౌంట్ కి వస్తుంది. 10 అకౌంట్స్ నుంచి చేసామనుకోండి 10 టైమ్స్ ఎక్కువ వస్తుంది అది. అట్లా 20 అకౌంట్స్ నుంచి చేస్తే 20 టైమ్స్, 30 అకౌంట్స్ నుంచి చేస్తే 30 టైమ్స్. అట్లా మీరు ఎన్ని అకౌంట్స్ నుంచి మల్టిపుల్ అంటే ఎక్కువ అనమాట, ఓకేనా. ఎక్కువ అకౌంట్స్ క్రియేట్ చేయడాన్ని మల్టిపుల్ అకౌంట్స్ అంటాము. మనం ఎన్ని అకౌంట్స్ నుంచి ఏ డ్రాప్ ని ఫామ్ చేస్తే అన్ని అకౌంట్స్ నుంచి మనకి పేమెంట్ రిసీవ్ అవుతుంది ఈజీగా. ఇప్పుడు ఈ మల్టిపుల్ అకౌంట్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి బ్రో? మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి మనం మళ్ళీ ఒక ఫస్ట్ స్టెప్ లోకి అయితే రావాలి, రిక్వైర్మెంట్స్ దగ్గరికి. మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏంటంటే డివైస్. మీ దగ్గర సింగిల్ అకౌంట్ ఫామ్ చేయాలన్నా సరే డివైస్ ఉండాలి. చాలా మందికి డౌట్ ఉంటుంది, బ్రో మల్టిపుల్ అకౌంట్స్ అంటే నేను ఇప్పుడు 2 అకౌంట్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, సో నా దగ్గర 2 మొబైల్స్ ఉండాలా బ్రో 2 అకౌంట్స్ క్రియేట్ చేయడానికి? అంటే అవసరం లేదు గైస్. మీరు ఒకే మొబైల్లో ఎన్ని అకౌంట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకే సిస్టమ్ లో ఎన్ని అకౌంట్స్ అయినా సరే, అంటే ఎన్ని ఎయిర్ డ్రాప్స్ అయినా సరే ఫామ్ చేయొచ్చు. ఒకే మొబైల్లో ఎన్ని ఎయిర్ డ్రాప్స్ అయినా సరే ఫామ్ చేయొచ్చు. సో మీకు కావాల్సింది డివైస్ ఒకటే, కానీ మిగతావన్నీ కూడా మల్టిపుల్ ఉండాలి. చూడండి, సో మిగతావన్నీ ఉండాలంటే క్రియేట్ మల్టిపుల్ ప్రొఫైల్స్ ఆర్ క్లోన్స్. ప్రొఫైల్ ఆర్ క్లోన్ అంటే సో ఇప్పుడు మీరు నా డెస్క్టాప్ లో చూస్తున్నారు కదా, ఇది ఒక బ్రేవ్ బ్రౌజర్, ఓకేనా. ఇక్కడ చూడండి సెకండ్ బ్రేవ్, థర్డ్ బ్రేవ్, ఇది నాది 45th క్లోన్ గైస్, ఓకేనా. 45th ప్రొఫైల్. సో ఇంకా చూపిస్తాను చూడండి, ఇగోండి ఇక్కడ 1 to 10 బ్రేవ్స్ ఉంటాయి, ఓకేనా. అగైన్ మళ్ళీ క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి 11 to 20 బ్రేవ్స్ ఉంటాయి. ఇవన్నీ అకౌంట్ లో చేస్తారా బ్రో అంటే ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా చేయడానికి నేను ట్రై చేస్తానా లేదా అనేది పక్కన పెడితే నేను ఇన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నాను. ఎందుకంటే ఏమైనా మంచి ప్రాజెక్ట్ వచ్చినట్లయితే వీటన్నిటిలో కూడా ఫార్మ్ చేద్దామని చెప్పేసి. ఆ ప్రాజెక్ట్ నుంచి ఏ డ్రాప్ వచ్చింది అనుకోండి నాకు అన్ని అకౌంట్స్ కి రిసీవ్ అవుతుంది. రాలేదనుకోండి అన్ని అకౌంట్స్ కి కూడా రాదు, నేను పెట్టిన ఎఫర్ట్ అనేది వేస్ట్ అవుతుంది. సో ప్రొఫైల్స్ ఆర్ క్లోన్స్ అంటే ఏంటి గైస్? మనం ఏదైతే బ్రౌజర్ లో చేస్తున్నామో ఆ బ్రౌజర్ ని మల్టిపుల్ టైమ్స్ అయితే మీ యొక్క సిస్టమ్ లో కానీ మీ యొక్క మొబైల్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవడమే ప్రొఫైల్స్ ఆర్ క్లోన్స్ అంటారు, ఓకేనా. మీరు ఒక 5 మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, 5 బ్రేవ్ బ్రౌజర్లు అంటే మీరు ఏదైతే బ్రౌజర్ లో చేస్తున్నారో ఆ 5 క్లోన్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్లోన్స్ ఆర్ ప్రొఫైల్స్. ఇది ఎవరైతే మొబైల్లో చేస్తున్నారో 5 మేసెస్ బ్రౌజర్లు క్లోన్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? క్రియేట్ ప్రొఫైల్స్ ఆర్ క్లోన్స్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్రియేట్ మల్టిపుల్ వాలెట్స్. మల్టిపుల్ వాలెట్స్ అంటే ఇప్పుడు మనం ఈ బ్రౌజర్ లో డ్రాప్స్ చేద్దాం అనుకున్నాం కదా, ఈ బ్రౌజర్ లో మనం ఏం చేసాం, ఈ బ్రౌజర్ లో చూడండి మెటామాస్క్ వాలెట్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం. అట్లానే మీరు ఎన్ని బ్రౌజర్లో అయితే మీరు మల్టిపుల్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని బ్రౌజర్లు క్లోన్ చేసుకోవాలి. అన్ని బ్రౌజర్లలో కూడా మెటామాస్క్ వాలెట్లు ఏవైతే Web3 వాలెట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మల్టిపుల్ సోషల్ మీడియా హ్యాండిల్స్. ఈ బ్రౌజర్ లో మనం ఏం చేసాం, మెటామాస్క్ వాలెట్ క్రియేట్ చేసుకున్నాం. సో తర్వాత మిగతా Web3 వాలెట్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఇదే బ్రౌజర్ లో జీమెయిల్ లాగిన్ చేసాం, ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, లేదంటే మీ దగ్గర ఉన్నది లాగిన్ చేసుకున్నాం, ఓకేనా. సో మిగతా డిస్కార్డ్ అకౌంట్ క్రియేట్ చేసాం, ఓకేనా. ఇదే బ్రౌజర్ లో ఉండాలి. అట్లానే ఏవైతే మీరు మల్టిపుల్ బ్రౌజర్స్ చేస్తారో అన్నిట్లో కూడా సపరేట్ బ్రౌజర్ లో సపరేట్ మెటామాస్క్ అకౌంట్లు ఉండాలి, సపరేట్ ట్విట్టర్ అకౌంట్స్ ఉండాలి, సపరేట్ డిస్కార్డ్స్ ఉండాలి, సపరేట్ జీమెయిల్స్. ఏ బ్రౌజర్ కి ఆ బ్రౌజరే ఉండాలి గైస్, ఓకే. అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ కూడా. సో తర్వాత వీటన్నిటిలో కూడా సెటప్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అంటే అన్నిటిలోని కూడా గ్యాలక్సీ, సో మిగతా క్విస్ట్ ప్లాట్ఫామ్లు చెప్పాను కదా, ఇక్కడ నేను మీకు ఏవైతే క్విస్ట్ ప్లాట్ఫామ్లు చెప్పాను వీటన్నిటిని కూడా సెటప్ చేసుకోవాలన్నమాట, ఓకే, అన్ని బ్రౌజర్స్ లో కూడా. సో ఇప్పుడు నేను మీకు ఈ యొక్క డెస్క్టాప్ లో క్లోన్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వీడియో ఎండింగ్ లో మొబైల్ యూజర్స్ ఎలా క్లోన్ చేసుకోవాలో చెప్తాను, ఓకేనా. సో డెస్క్టాప్ లో మీరు బ్రేవ్ బ్రౌజర్ ని కనుక యూజ్ చేశారనుకోండి గైస్, బ్రేవ్ బ్రౌజర్ ని ఎలా క్లోన్ చేసుకోవాలంటే
ఫస్ట్ మీరు బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓకేనా, ఇది నా బ్రేవ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను కదా. ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ ఉంటుంది. ఓకేనా, ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ అని అయితే ఉంటుంది. యాడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఒక న్యూ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ప్రొఫైల్ కి పేరు పెట్టుకోవడమే. సపోజ్ ఈ ప్రొఫైల్ కి నేను GMK అని నేమ్ ఇచ్చాను. సో నేమ్ ఇచ్చిన తర్వాత డన్ అనే బటన్ మీద ట్యాప్ చేశాను అనుకోండి. సో చూడండి, GMK అనే ఒక నేమ్ మీద ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ అయింది. ఈ ప్రొఫైల్ అనేది మీకు డెస్క్టాప్ మీద అయితే యాడ్ అవ్వదు. సో డెస్క్టాప్ మీద ఎలా యాడ్ చేసుకోవాలంటే అగైన్ మళ్ళీ మీరు మీ యొక్క బ్రేవ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్స్ ఉందా, ప్రొఫైల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని అయితే ఉంటుంది. ఓకేనా, సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు ఎన్ని బ్రేవ్ బ్రౌజర్లో ప్రొఫైల్ అయితే క్రియేట్ చేశారో ప్రొఫైల్ అన్ని ఇక్కడ మీకు ఉంటాయి. మనం ఏది డెస్క్టాప్ మీద యాడ్ చేసుకోవాలి, GMK కదా. సో 3 లైన్ మీద అయితే క్లిక్ చేయండి. ఎడిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కిందకి స్క్రాల్ చేయండి. ఇక్కడ చూడండి క్రియేట్ డెస్క్టాప్ షార్ట్ కట్ అని ఉందా, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే సో నాకు GMK అనే ప్రొఫైల్ డెస్క్టాప్ లో యాడ్ అయింది. చూడండి, GMK అనే ప్రొఫైల్ యాడ్ అయింది. సో ఈ బ్రౌజర్ ఓపెన్ చేశాను అనుకోండి, నాకు ఒక న్యూ బ్రేవ్ బ్రౌజర్, ఇందులో నాకు ఎటువంటి ఎక్స్టెన్షన్స్ లేవు, ఎటువంటి ఇంకా ఈ యొక్క బ్రౌజర్ నేను అసలు యూజ్ చేయలేదు. ఓకేనా, కొత్త బ్రేవ్ బ్రౌజర్ అనేది క్రియేట్ అయింది. అగైన్ మళ్ళీ చెప్తాను గైస్, బ్రేవ్ బ్రౌజర్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు బ్రేవ్ బ్రౌజర్ ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా సిస్టమ్ లో. బ్రేవ్ బ్రౌజర్ కానీ క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదైనా సరే ఒకటే ప్రాసెస్. సపోజ్ ఇక్కడ నేను క్రోమ్ చేసి చూపిస్తాను చూడండి, ఇది క్రోమ్ బ్రౌజర్. సో క్రోమ్ బ్రౌజర్ లో కూడా ఇక్కడ మీకు టాప్ లో చూడండి ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది. ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రాల్ చేయండి. కింద చూడండి యాడ్ న్యూ ప్రొఫైల్ అని ఉంటుంది. యాడ్ న్యూ ప్రొఫైల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మిమ్మల్ని గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలని అడుగుతుంది. వితౌట్ లాగిన్ అయితే కొట్టి ప్రొఫైల్ ఒక నేమ్ ఇచ్చి డన్ కొట్టినట్లయితే ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎనేబుల్ డెస్క్టాప్ షార్ట్ కట్స్ అనే బటన్ ట్యాప్ చేస్తే మీకు క్రోమ్ కూడా ఎనేబుల్ అయిపోతుంది గైస్. ఓకేనా, టాప్ లో. హోప్ మీకు ఈ యొక్క డెస్క్టాప్ లో ప్రొఫైల్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పింది కనుక మీకు అర్థం కాలేదు అనుకోండి గైస్, యూట్యూబ్ లో మీకు చాలా వీడియోస్ ఉంటాయి ప్రొఫైల్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి. సింపుల్ గైస్, బ్రేవ్ అయితే మీరు బ్రేవ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది. క్రోమ్ అయినా సరే ఇక్కడే ఉంటుంది. ఇన్ కేస్ మీరు బ్రేవ్ బ్రౌజర్ ని ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు ప్రొఫైల్ ఐకాన్ చూపించదు. కానీ మీరు ఆల్రెడీ ఈ ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోకపోతే అప్పుడు ఎలా అంటే 3 లైన్స్ ఉన్నాయా, 3 లైన్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అయితే కాదు, కిందకి వస్తే ఇక్కడ మీకు మోర్ టూల్స్ అని ఉంటుంది. ఓకేనా, మోర్ టూల్స్ అనే ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి యాడ్ న్యూ ప్రొఫైల్. యాడ్ న్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేశారనుకోండి, మనకు ఒక న్యూ ప్రొఫైల్ అంటే న్యూ క్లోన్ క్రియేట్ అయిపోద్ది. ఈ ప్రొఫైల్ కిందకిలాగా ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఓకేనా, GMK ట్రిపుల్ హెల్ అయితే ఇచ్చాను. డన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే ప్రొఫైల్ క్రియేట్ అయిపోద్ది. క్రియేట్ అయిన తర్వాత టాప్ లో ఉందా, టాప్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, మనకి ప్రొఫైల్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రాల్ చేస్తారు. ఏదైతే ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారో దాని 3 లైన్ మీద క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. కిందకి స్క్రాల్ చేస్తారు. క్రియేట్ డెస్క్టాప్ షార్ట్ కట్. ఓకేనా, మనకి ఒక డెస్క్టాప్ మీద షార్ట్ కట్ అయితే యాడ్ అయిపోయి ఉంటుంది చూడండి. సో ఇక్కడ చూడండి GMK ట్రిపుల్ హెల్. ఓకేనా, ఎట్లా ప్రొఫైల్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రోమ్ అయినా సరే సేమ్ ప్రాసెస్. సో క్రోమ్ అనే కాదు, మీరు ఏ బ్రౌజర్ అయినా సరే సిస్టమ్ లో ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో నేను వీడియో ఎండింగ్ లో మొబైల్ యూజర్స్ కి అయితే చేసి చూపిస్తాను గైస్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మల్టిపుల్ అకౌంట్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో. మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి మీ దగ్గర మల్టిపుల్ ప్రొఫైల్స్ అయితే ఉండాలి, క్లోన్స్ కానీ ప్రొఫైల్స్ కానీ. ఓకేనా, సో క్లోన్స్ అయినా సరే ప్రొఫైల్స్ అయినా సరే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత సో వాటిలో కూడా మల్టిపుల్ వాలెట్స్ అయితే ఉండాలి. అంటే ప్రతి ప్రొఫైల్ లో కూడా మీరు మెటామాస్క్ మిగతా వాలెట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ప్రతి ప్రొఫైల్ లో కూడా సపరేట్ గా అంటే చూడండి GMK అనే ప్రొఫైల్ కి ఒక ట్విట్టర్ అకౌంట్, ఒక డిస్కార్డ్ అకౌంట్, ఒక జీమెయిల్ అకౌంట్ ఉండాలి. GMK ట్రిపుల్ హెల్ అనే ప్రొఫైల్ కి ఒక వేరేగా డిస్కార్డ్ అకౌంట్, వేరే ట్విట్టర్ అకౌంట్, వేరే జీమెయిల్ అకౌంట్. ఇందులో కూడా మీరు ఎయిర్ డ్రాప్స్ కావాల్సిన గెలాక్సీ అకౌంట్స్ అవన్నీ కూడా సెటప్ చేసుకోవాలి. ఇందులో కూడా అన్నిటిని కూడా సెటప్ చేసుకోవాలి. ఓకేనా, సో ఈ విధంగా మీరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే ఫార్మ్ చేసుకోవచ్చు గైస్. గైస్ ఇప్పుడు మనం మొబైల్లో క్లోన్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఆల్రెడీ మీసెస్ బ్రౌజర్ని 8 క్లోన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. మీరు మొబైల్లో క్లోన్స్ చేయడానికి మీరు 2 అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి గైస్. ఒకటి యాప్ క్లోనర్, ఇంకొకటి మీసెస్ బ్రౌజర్ ఓల్డ్ వర్షన్ ఇది. సో మీరు ప్లే స్టోర్ నుంచి మీసెస్ బ్రౌజర్ని కనుక డౌన్లోడ్ చేసుకొని క్లోన్స్ చేయడానికి ట్రై చేస్తే మీకు వర్క్ అవ్వదు గైస్. నేను టెలిగ్రామ్ ఛానల్లో మీసెస్ బ్రౌజర్ ఓల్డ్ వర్షన్ ఏపీకేని ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క యాప్ క్లోనర్ వర్షన్ కూడా నేను మీకు డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. రెండింటిని కూడా డౌన్లోడ్ చేసుకొని సో వీటిని మాత్రమే యూజ్ చేయండి. ఓకేనా, అప్పుడు మీకు క్లోన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతాయి. సో ఎట్లా క్లోన్ చేయాలి బ్రో అంటే యాప్ క్లోనర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మీరు మీసెస్ బ్రౌజర్ అనే కదా గైస్, ఏ యాప్ని క్లోన్ చేయాలన్నా సరే ఇదే ప్రాసెస్ అనమాట. ఓకేనా, టాప్లో ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉందా, సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీసెస్ అని అయితే సెర్చ్ చేయండి. మీకు మీసెస్ బ్రౌజర్ అయితే వస్తుంది టాప్లో, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు పెట్టుకోవాల్సిన సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఇక్కడ మీకు క్లోన్ నెంబర్ అని ఉందా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి సింగిల్ క్లోన్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు సింగిల్ క్లోన్ కాకుండా ఇక్కడ మీరు బ్యాచ్ క్లోనింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, బ్యాచ్ క్లోనింగ్ సెలెక్ట్ చేసుకొని కింద మీకు 3 బాక్సెస్ అయితే ఉంటాయి. ఈ 3 బాక్సెస్
బాక్స్ని కూడా టిక్ చేసుకోండి. ఈ యొక్క బ్యాచ్ క్లోనింగ్ అంటే ఏంటంటే గైస్ మనం ఎట్ ఏ టైం మల్టిపుల్ క్లోన్స్ అయితే ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి నేను 8/8 ఇచ్చాను అనుకోండి, నాకు 8 నెంబర్ మీద ఒక క్లోన్ అనేది క్రియేట్ అవుతుంది. అదే సపోజ్ ఇక్కడ నేను 1 to 8 ఇచ్చాను అనుకోండి, సో నాకు 1 నుంచి 8 క్లోన్స్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. ఓకేనా, ఒకేసారి మనం 8 క్లోన్స్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ 8 క్లోన్స్ క్రియేట్ చేశాను కాబట్టి ఇప్పుడు 9th క్లోన్ అయితే చేసి చూపిస్తాను. 9, 10 ఓకేనా, 2 క్లోన్స్ అయితే నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ 9 ఇచ్చాను అనుకోండి, సో ఇక్కడ కూడా మీకు 9 ఉంటుంది. ఇప్పుడు 9/9 పెట్టి క్లోన్ చేసామనుకోండి, మీకు నెంబర్ 9 మీద ఒక క్లోన్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒకటే క్లోన్ క్రియేట్ అవుతుంది. నేను ఇప్పుడు 2 క్లోన్స్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ ఎన్ని క్లోన్స్ కావాలో అన్ని క్లోన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక 9 నుంచి కదా, అంటే నాకు 9th క్లోను 10th క్లోను కావాలి. ఒకవేళ మీకు ఒకేసారి 1 to 10 క్లోన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ 1 పెట్టి ఇక్కడ 10 పెట్టండి. ఓకేనా, అప్పుడు మీకు 10 క్లోన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఫస్ట్ టైం మీరు క్లోన్ చేసేటప్పుడు చెక్ చేయడానికి ఇక్కడ 1/1 అయితే పెట్టండి గైస్, అప్పుడు మీకు ఒక క్లోన్ క్రియేట్ అవుతుంది. ఆ క్లోన్ అనేది ప్రాపర్గా వర్క్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మీరు 2 అయితే పెట్టి అప్పుడు మీకు ఇక్కడ 10 క్లోన్స్ కావాలి. అప్పుడు నెంబర్ 2 నుంచి నెంబర్ 10 వరకు క్లోన్స్ క్రియేట్ అవుతాయి అనమాట. అట్లా క్రియేట్ చేసుకోండి. నేను నెంబర్ 9, నెంబర్ 10 2 క్లోన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 2 క్లోన్స్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఓకే అనే బటన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చేంజ్ కలర్ అని ఉందా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీరు ఒకే సెట్టింగ్స్ పెట్టాలి గైస్. కింద మీకు క్లోనింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. క్లోనింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి ఇక్కడ మీకు స్కిప్ నెగిటివ్ లైబ్రరీస్ అయితే ఉంటాయి, దీన్ని ఆన్ చేసుకోండి. ఓకేనా, ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టిక్ మార్క్ అయితే ఉంటుంది. టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇట్లా మీకు అప్డేట్ అని వచ్చింది అనుకోండి, జస్ట్ క్లిక్ అప్డేట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఏమి రాకపోయినా సరే నో ప్రాబ్లం. ఇక్కడ మీకు క్లోన్ అనేది 100% అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. సో మీకు 100% క్లోనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పేసి ఇట్లా మీకు ఇన్స్టాల్ యాప్స్ అని అయితే వస్తుంది. ఇన్స్టాల్ యాప్ అనే బటన్ మీద ట్యాప్ చేసి 1/1 యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసేసుకోండి. ఓకేనా, సో అట్లనే మీరు యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీకు ఇలాంటి ఎర్రర్ వస్తుంది గైస్, అన్సేఫ్ యాప్స్ బ్లాక్డ్ అని చెప్పేసి. ఇట్లా ఎందుకు వస్తుందంటే ఇక్కడ చూడండి, దిస్ యాప్ విల్ బీ బిల్డ్ ఆన్ ఓల్డ్ వర్షన్, అంటే ఈ అప్లికేషన్ అనేది మనకి ఓల్డ్ వర్షన్, లేటెస్ట్ ప్రైవసీ అయితే ఇందులో ఉండదు కాబట్టి ఈ యాప్ అనేది మనకి అన్సేఫ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇట్లాంటి ఎర్రర్ అయితే వస్తుంది. కానీ మనకు కావాల్సింది కూడా ఓల్డ్ వర్షనే కదా. సో ఇక్కడ ఒక యారో ఉంది, యారో మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ ఎనీవే అనే బటన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు గైస్, ఓల్డ్ వర్షన్ అని చెప్పేసి మీకు ఇన్స్టాల్ కావట్లేదు అంతే. ఓకేనా, క్రియేట్ చేసిన 2 క్లోన్స్ కూడా సక్సెస్ఫుల్గా అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయినాయి. సో ఇవి వర్క్ అవుతున్నాయి లేదా కూడా మీకు చూపిస్తాను చూడండి. సో నెంబర్ 9th క్లోన్ అయితే ఓపెన్ చేశాను నేను. సో పర్మిషన్ అయితే అడుగుతుంది. సో ఇన్బిల్డ్, సో మెటామాస్క్ ఆటోమేటిక్గా మీకు మెసేజ్లో అయితే యాడ్ అయి వస్తుంది గైస్. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, అది మీకు ఫస్ట్ టైమే. తర్వాత నుంచి ఇది మనకి ప్రాపర్గానే వర్క్ అవుతుంది. ఓకేనా, సో చూడండి మీకు ప్రాపర్గానే వర్క్ అవుతుంది. ఏదైనా సెర్చ్ చేసిన సరే ఇన్స్టెంట్గా సెర్చ్ అవుతుంది. సో నేను ఇక్కడ GMK అని సెర్చ్ చేశాను, ఇదేదో వస్తుంది. ఓకేనా, సో మనకి బ్రౌజర్స్ 2 కూడా ప్రాపర్గానే వర్క్ అవుతున్నాయి గైస్. సో వీటిలో కూడా మీరు సేమ్ అట్లానే మెటామాస్క్ ఎక్స్టెన్షన్స్, మిగతా Web3 వాలెట్స్, ట్విట్టర్ అకౌంట్స్ అన్నీ కూడా సెటప్ చేసుకుని ఈ డ్రాప్స్ని ఫామ్ చేయడమే గైస్. ఓకేనా, హోప్ మీకు మొబైల్లో కూడా ఎట్లా క్లోన్స్ క్రియేట్ చేసుకోవాలో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అట్లనే ఎవరెవరైతే క్రిప్టోకి కొత్తగా అండి ఒక క్రిప్టో జర్నీ ఎవరెవరైతే న్యూగా స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ చెప్పేది ఒక్కటే గైస్, మీరు రెగ్యులర్గా ఎయిర్ డ్రాప్స్ని ఫామ్ చేస్తూ ఉండండి. సో మన ఛానల్లో ఎవ్రీ వీక్ మీకు లేటెస్ట్ ఎయిర్ డ్రాప్స్ అని చెప్పేసి అలా అప్డేట్ అయితే ఇస్తాము. సో ఈ ఒక పోస్ట్లో మీకు స్టిల్ ఆల్ వర్కింగ్ టెస్ట్ నెట్స్ ఉంటాయి, ఫార్మింగ్ ఎయిర్ డ్రాప్స్ ఉంటాయి, అన్ని ఎయిర్ డ్రాప్స్ కూడా లిస్ట్ అయితే ఉంటుంది. సో మీరు చెక్ చేసుకొని ఛానల్లో అయితే ఉండి ప్రతి ఎయిర్ డ్రాప్ని కూడా ఫామ్ చేయండి. ఎప్పుడు కూడా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసే ఎయిర్ డ్రాప్స్లో జాయిన్ అవ్వకూడదు గైస్. ఓకేనా, సో మన పని ఏంటంటే ఏదైనా ప్రాజెక్ట్ ఉంటుందంటే దాన్ని ఫామ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. సో దాని నుంచి ఏమన్నా పేమెంట్ వచ్చినప్పుడు ఛానల్ అప్డేట్ ఇస్తాం కదా, వెళ్ళి హ్యాపీగా ఎయిర్ డ్రాప్ని గ్రాప్ చేసుకోవడమే, అట్లా ఉండాలి. సో మనం ఒక 10 ప్రాజెక్టులు ఫామ్ చేసామనుకోండి, అందులో ఒక 2-3 ప్రాజెక్ట్స్ అయినా సరే మనకి జెన్యున్గా పే చేశాయనుకోండి, మీరు ఈ 10 ప్రాజెక్ట్స్ని కూడా మల్టిపుల్ చేశారు గైస్. ఓకేనా, ప్రతి ప్రాజెక్ట్ని కూడా మల్టిపుల్ ఒక్కొక్క 10 అకౌంట్స్ చేశారు. అందులో మనకి ఒక 3 ప్రాజెక్ట్స్ అనేవి జెన్యున్గా అయితే పే చేసాయి. అట్లీస్ట్ ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి మనకి $20, $30 వచ్చినా సరే మీకు ఎక్స్పెక్ట్ చేయండి నియర్లీ $300, $400 10 అకౌంట్స్ అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి వస్తాయి అట్లా అనమాట. ఓకేనా, ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసి ప్రాజెక్ట్ని ఫామ్ చేయకూడదు. అలానే ఎప్పుడు కూడా 1-2 ప్రాజెక్ట్స్ ఫామ్ చేసి వదిలేయకూడదు. ఏవైతే మీరు ఫామ్ చేద్దాం అనుకుంటున్నారో ప్రాజెక్ట్ చూడండి, బ్యాకింగ్ చూడండి. వీడియోలో మీకు ప్రాజెక్ట్ గురించి క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా ఎయిర్ డ్రాప్ గురించి. ఓకే, ఎయిర్ డ్రాప్ చేయడం వల్ల మనకి వర్త్ అని మీకు అనిపిస్తే ప్రతి ఎయిర్ డ్రాప్ని కూడా ఫామ్ చేయడానికి ట్రై చేయండి. స్టిల్ ఎవరెవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమైనా మీకు అంటే అర్థం కాకపోయినా సరే, సో మన ఛానల్ ఉంది కదా, ఛానల్లో టాప్లో తెలుగు ఎర్నింగ్స్ అని నేమ్ ఉంది, ఈ నేమింగ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కాంటాక్ట్ అని చెప్పేసి సో ఇక్కడ అడ్మిన్స్ యొక్క యూజర్ ఐడీస్ అయితే ఉంటాయి. సో వీటి మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు వాళ్ళతో అయితే మాట్లాడవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీక్లీ వన్స్ ఎవ్రీ సండే మనకి లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ రోజు సండే లైవ్ స్ట్రీమ్ అయితే రన్ అవుతుంది. మీరు లైవ్ స్ట్రీమ్లో పార్టిసిపేట్ అయ్యి మీకు డౌట్స్ అయితే అడగచ్చు. లేదంటే మన యొక్క డిస్క్రిప్షన్ గ్రూప్ సో డిస్కషన్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా, సో ఛానల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మెసేజ్ సింబల్ అయితే ఉంటుంది. సింబల్ మీద క్లిక్ చేశారనుకోండి, సో
వాయిస్ చాట్ గ్రూప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా మెసేజ్ చేసినట్లయితే చాలామంది బ్రోస్ మీకు యాక్టివ్ అయితే ఉంటారు. వాళ్ళైనా సరే మీకు ఇన్స్టెంట్గా మీ డౌట్స్ అవి కూడా క్లారిఫై చేస్తారనమాట. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా నాతో కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఛానల్ నుంచి యూజర్ నేమ్ ఉంటుంది. హోప్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను గైస్. మీ యొక్క ఎయిర్ డ్రాప్ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి ఏంటని చెప్పేసి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి టైప్ ఆఫ్ టాపిక్స్ మీద మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.